పాలిటిక్స్ అంటే పాలిటిక్సే. పవర్‌లో ఉన్నా కూడా పాలన కంటే పాలిటిక్స్ ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు. అయితే అది మరీ హద్దులు దాటితే పాలిటిక్స్ కూడా క్రైమ్స్‌గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. సొంత వాళ్ళను కూడా నమ్మలేకపోవడం, సొంత వాళ్ళు కూడా తనను నమ్మలేని పరిస్థితి తెచ్చుకోవడం వల్లే ఈ ప్రాబ్లం వస్తుంది. అట్లాంటి లీడర్ చేసిన నిర్వాకాలు ఇప్పుడు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయం ఇంత దౌర్భాగ్యంగా ఉంటుందా అని జనం కూడా ఫీల్ అయ్యేంత షాకింగ్ విషయాలు పుట్ట పగిలినట్లు బయటకు వస్తున్నాయి. ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెర మీదకొచ్చింది. టెర్రరిస్టులు, విద్రోహ శక్తుల కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ రాజకీయ కుతంత్రాలకు వాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దశాబ్దాల కింద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో నాటి కర్ణాటక సీఎం రామకృష్ణ హెగ్డే పదవికి రిజైన్ చేయాల్సి వచ్చింది. తర్వాత పెగాసస్ సాఫ్ట్వేర్ తో నిఘా వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. గత సర్కార్లో జరిగిన ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఇది రాజకీయంగానూ ప్రకంపనలు రేపే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఎన్జీఓలతో పాటు అనుమానమున్న ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు అప్పట్లోనే చాలా చర్చ జరిగింది. తమపై నిఘా ఉందన్న అనుమానంతో ఫోన్లు మాట్లాడడానికి కూడా చాలా మంది జాగ్రత్తలు తీసుకునేటోళ్లు. ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఏరికోరి ఎంచుకున్న ఆయన సొంత కులానికి చెందిన పోలీసులు కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. మొన్న సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు, ఆయన పై అధికారితో పాటు 30 మందితో టీం పనిచేసింది. క్రిమినల్ పనుల కోసమే ఏఎస్ఐ ప్రణీత్ రావును కేసీఆర్ సర్కార్ డీఎస్పీ స్థాయికి పెంచింది. ఇప్పుడు దీనిపై దర్యాప్తు మొదలవడంతో అప్పుడేం జరిగిందనేది ఒక్కొక్కటిగా బయటపడుతోందట. కేసీఆర్ పవర్ పోయిన రోజే ప్రణీత్ రావు ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆపేసి హార్డ్ డిస్క్లు, ఫైల్స్ ధ్వంసం చేయడంతో గతంలో ఉన్న అనుమానాలన్నీ నిజమని తేలాయట. విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ల మాటలు, ఫ్యామిలీ పర్సనల్ కాల్స్ కూడా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇట్లాంటివి నిరూపణ అయితే సీరియస్ క్రైమ్ గా శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ప్రణీత్ రావు డేటాను ధ్వంసం చేశారని డిపార్ట్మెంట్ వర్గాలు చెప్తున్నాయి. స్పెషల్ పర్మిషన్ తో నక్సల్స్, టెర్రర్ అనుమానితుల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయొచ్చు. ఈ పర్మిషన్ తో ఇతరుల ఫోన్లు ట్యాప్ చేయటం అనైతికం మాత్రమే కాదు, తీవ్రమైన నేరం. ఇదంతా గత ప్రభుత్వ పెద్దల సూచనలతో వారి రాజకీయ ప్రయోజనాల కోసమే చేసినట్లు తెలుస్తోంది. ట్యాప్ అయిన ఫోన్లలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గవర్నర్ తమిళసైతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్ నంబర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నాటి మంత్రి హరీష్ రావుతో పాటు మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియా సంస్థల అధినేతల కాల్స్, వాట్సాప్ చాట్లు కూడా ట్యాప్ చేశారని టాక్. ఈ సమాచారం డైరీ కేసీఆర్ కి చేరేదని తెలుస్తోంది. హద్దులు దాటి వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ సమాచారంతోనే కేసీఆర్ కొందరు మంత్రులు, అధికారులు, చివరికి సీఎంఓలో పనిచేసే వారిని పక్కన పెట్టినట్లు చెప్తున్నారు. ఇప్పుడు ప్రణీత్ రావు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో టెన్షన్ మొదలైందట. డేటా రికవరీ చేస్తే గత సర్కార్ పెద్దల బండారం బయటపడుతుందట. అందులో దొరికే సమాచారాన్ని బట్టి రాజకీయ భూకంపం తలెత్తటం ఖాయమన్న చర్చ జరుగుతోంది.